అమెరికా వాషింగ్టన్ రాష్ట్రం నుంచి కెనడా దేశం బార్డర్ దాటుతానే స్పీడ్ లిమిట్ అంతా కూడా కిలోమీటర్లలోకి మారిపోయింది, మైల్స్ నుంచి. అందుకని కార్లలో కూడా ఆప్షన్ పెట్టినారు మార్చుకోవడానికి, రెంటల్ కార్లలో. ఇంకా మధ్యలో కార్లోనే తినుకుంటా అమెరికా కెనడా దేశం బార్డర్ దగ్గర వాంకూవర్ అనే సిటీలో ఒక 10 కుటుంబాలు 50 మంది కలిసి ఇదిగో ఈ హోటల్లో దిగి పొద్దున్నే హోటల్లో ఫ్రీగా టిఫిన్ పెడతానారంటే ఏమున్నాయో చూద్దామని వస్తే యాపిల్ జ్యూస్లు, ఆరెంజ్ జ్యూస్లు, యాపిల్ కాయలు, రకరకాల బ్రెడ్ ముక్కలు, జాములు, బేగిల్స్, డోనట్స్, మఫిన్స్, ఇదిగో ఈడేమో కాఫీలు, టీలు. డీకాఫ్ అని మీరు ఎప్పుడన్నా ట్రై చేసినారా లేదా గానీ హోటల్ అంతా ఫుల్ అయిపోయి జనాలతో కిటకిటలాడుతుంది. ఇంకా ఇదిగో దీంట్లో బేకన్ అని పంది మాంసము, ఫ్రై చేసిన ఉర్లగడ్డ ముక్కలు, వేయించిన గుడ్డు. ఇక్కడేమో పాలల్లో కలుపుకొని తినడానికి 3 రకాల సీరియల్లు ఉంటే బాగా తిని ఈ కెనడా దేశంలో ఈ వాంకూవర్ అనే సిటీ చాలా అందంగా ఉంటదంటే ఈ వాంకూవర్ సిటీ దగ్గర సముద్రంలో నీళ్ళన్నీ చీల్చుకొని లోపలికి వచ్చినాయి కాబట్టి ఇది మంచి సీ పోర్ట్ ఉన్నట్టుంది. ఇక్కడే ఏదో కొన్ని క్రూజ్ షిప్లు కనిపిస్తున్నాయి. ఈ వాంకూవర్ సిటీ సినిమాలు తీయడానికి కూడా చాలా ఫేమస్ అంట. చూడండి ఎంత అందంగా పెంచుతున్నారో చెట్లన్నీ ఈ బిల్డింగ్ల మీద, అపార్ట్మెంట్ల మీద. ఇంకా అమెరికా దేశం బార్డర్ లోనే ఉంది కాబట్టి ఇక్కడ కూడా రకరకాల దేశాల ఇమిగ్రెంట్స్ అంతా ఉంటారు కాబట్టి రెస్టారెంట్లు కూడా అన్ని దేశాలకు సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ సముద్రం అమ్మడి చాలా అందమైన ప్లేస్ ఉందంటే చూద్దామని వచ్చినాము. ఇక్కడ ఉండే ఆర్కిటెక్చరు, ఇక్కడ ఉండే బిల్డింగులు, వాతావరణాన్ని బట్టో ఏమో గానీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇలాంటి విచిత్రాన్ని నేను కూడా ఎప్పుడు చూడలేదు సినిమాలలో తప్ప. భూమి మీద రన్వేలు కట్టాల్సిన అవసరం లేకుండా సీ ప్లేన్స్ అని చిన్న చిన్న విమానాలు నీళ్లనే రన్వేగా చేసుకొని నీళ్లలో తేలుకుంటా నీళ్ల నుంచే టేకాఫ్లు, ల్యాండింగ్లు అయితా. ఇలాంటి విమానాలకి కింద గాన్లు లేవు గాని తేలడానికి గాలితీత్తులు ఉన్నట్టున్నాయి. కొన్ని దేశాల్లో ఇట్లాంటి లేక్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో రోడ్లేసి ఊర్లను కలిపే బదులు, రన్వేలు కట్టే బదులు ఇలాంటి చిన్న చిన్న ఏరోప్లేన్లను పెట్టుకుంటారు. ఇక్కడుండే ప్రదేశం అంతా నీటితో, కొండలతో చాలా చాలా అందంగా ఉంది. ఇంకా ఇప్పుడు చూసిన ప్రదేశానికి ఇక్కడ పక్కనే ఒకటి 5 స్టార్ హోటల్ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ హోటల్ బయట గానా బజానా కోసం అంతా సెటప్ చేస్తా ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఉండే ఆయన గిటార్లోని తీగలన్నీ సరి చేస్తున్నాడు. కిందుండేది నేచురల్ గడ్డి కాదు గాని ఆర్టిఫిషియల్ గడ్డి. అందమైన ప్రదేశము అంటే ఫస్ట్ గ్రీన్ గా ఉండాలా, తర్వాత ఈ లైట్లు ఇవన్నీ కూడా పూల పూల మాదిరిగా భలే డెకరేట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉండే సోఫాలు, గీఫాలు, కలర్ మ్యాచింగ్లు అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంకా ఈ హోటల్లో ఉండే వాళ్ళు ఇదిగో ఇలాంటి ఎలక్ట్రిక్ బైకులు తీసుకొని ఊరంతా తిరగడానికి పోవచ్చు అంట. వీటన్నిటిని వీల్ మీద పెట్టి తిప్పుతున్నారు. ఇంకోసారి లోపల కూడా చూద్దామని లోపలికి పోయి 5 స్టార్ హోటల్ బాత్రూమ్ లో ఒంటికి పోసుకొని ఇదిగో ఇక్కడ స్టాన్లీ పార్క్ అని న్యూయార్క్ లో సెంట్రల్ పార్క్ కంటే పెద్దదంట. మంచి మంచి సీనిక్ ట్రైల్స్, నడవడానికి, సైకిల్ దొక్కడానికి, సిటీ బ్యాక్ డ్రాప్ లో బోట్లు, ఒక మంచి ఫోటో తీసి పోస్టర్ చేసి ఇంట్లో గానీ కంప్యూటర్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మాదిరిగా పెట్టుకోవచ్చు అన్నట్టుంది. ఈడుండే నీళ్ళన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న నీళ్లు. ఇంకా మళ్ళా కడుపు గంట కొట్టింటే బటర్ చికెన్, నాను, చికెన్ బిర్యానీ తిని ఇంకా మేము రెంట్కు తీసుకున్న వ్యాన్ లో డ్రైవ్ చేసుకుంటా అందమైన ప్రదేశాల దగ్గర చూసుకుంటా పోదాము. కెనడా దేశము చాలా అందంగా ఉంటదంటే అమెరికా నుంచి కెనడాకు పోయి మనుషులు ఎవరూ తాకని ప్రదేశాలను తాకాలని కారులో బయలుదేరి మొదటగా పోర్టియా కోవ్ అనే ప్రదేశంలో ఈ అందమైన ప్రకృతిలో నీళ్లు, కొండలు, పిక్నిక్ చేసుకోవడానికి బెంచ్లు, అదిగో అటుపక్కన క్యాంప్ గ్రౌండ్స్ అని సిటీలలో హోటల్లో ఉండే బదులు ఇక్కడ క్యాబిన్ రెంట్ చేసుకోవచ్చు. సుమారుగా ఒక రాత్రికి $200 ఉంది, అంటే 16,000 రూపాయలు. చాలా ఎక్స్పెన్సివే గానీ పాతకాలంలో ప్రకృతిలో ఉండాలంటే ఫ్రీగా ఉండేది. సిటీలోకి పోయి హోటల్ తీసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు అందరూ సిటీలలో ఉంటున్నారు. ప్రకృతిలో పోయి జీవించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒకవేళ సొంత పడవ ఉంటే మనం తెచ్చుకొని నీళ్ళలోకి పోవచ్చు. కాకపోతే ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. మనం వచ్చినప్పుడు ఇక్కడ ప్రకృతి ఎలా ఉందో మనం వెళ్ళిపోయినప్పుడు అట్టే ఉండాలంట. అంటే మనం వాడినేటి, తినేటి చెత్త చెదారం అంతా ఇక్కడ పడేసి పోకూడదు. సోపు కూడా వాడకూడదంట. ఎందుకంటే ఆ కెమికల్స్ ఈ నీళ్ళల్లో ఉండే జీవులకి హాని కల్పిస్తాయి కాబట్టి. ఇక్కడ జనరేటర్లు గాని, మ్యూజిక్ పెట్టి డాన్స్ చేయడం గాని, అలాంటి సౌండ్ పొల్యూషన్ కూడా అలౌ చేయరంట. ఇదిగో ఈడ నీళ్ల దగ్గర ఒడ్డున ఉండే ఈ ఎండు ముద్దులను చూస్తుంటే నా మనసు పీకేస్తుంది అక్కడ పోవాలని. చిన్న చిన్న నీటి పాయల్ని దాటుకుంటా గులకరాళ్ళ మీద నడుచుకుంటా పోతుంటే ప్రశాంతంగా ఉంది. ఈ ఎండిపోయిన చెట్ల మొద్దులు మరి నీళ్ళల్లో నుంచి కొట్టుకొని వచ్చినాయా లేదా ఇటుపక్కనుండే కొండ మీద కొట్టేసి ఇడేసినారా తెలియడం లేదు కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా పొడవున్నాయి.
ఈ ఎండిపోయిన చెట్ల వల్ల ఈ ప్రదేశానికి అంతా కూడా చాలా అందం వచ్చింది. అందరు ఈ పార్కుకి వచ్చి ఆడ కారులో దిగి ఊరికాడ చూసిపోతున్నారు కానీ కొంచెం కష్టమైన ఎవరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి మరీ డేంజరస్గా ఉంటే వెళ్ళకూడదు కానీ ప్రకృతిని అనుభవించాలా. ఎంత సుందరంగా ఉంది ఆ కొండలు, చాలా స్పష్టమైన నీళ్లు, లోపల రాళ్ళు కనిపిస్తున్నాయి, నీటి శబ్దము. ఇంతవరకు వీడియో నచ్చింటే ఒక లైక్ వేసుకోండి. వెళ్ళిపోతున్నా ఇటే నీళ్ళలోకి. తర్వాత దారిలో పోతుంటే ఇదిగో ఈ కొండ కనపడింది. ఇక్కడంతా మంచు పడుతుంది కాబట్టి కొంచెం తెల్లగైనాయి. ఇదో రకమైన రాయి, స్లేట్ మాదిరిగా ప్లేట్లు ఉంది. ఇంకా అట్లే డ్రైవ్ చేసుకుంటా ఇంకా మనుషులు తాకని ప్రదేశాలకి వెళ్దామని కారు పోవడానికి దారి లేకున్నా గానీ దారి ఎత్తుక్కొని మ్యాప్లో నీళ్లు ఎక్కడుంటే అక్కడే అందము, ఆ నీటి చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద క్రూర మృగాలు ఏముండవు గాని మహా అంటే ఎలుగుబంట్లుంటాయి. అబ్బా, ఇక్కడ ప్రకృతిలో ఈ నీళ్లలో ఈ కొండల్లో కలిసిపోవాలనుంది. ఇక్కడ అలౌ చేస్తారో చేయరో గాని ఒక టెంట్ తెచ్చుకొని కొన్ని రోజులు ఇన్నే జీవితం గడిపితే బాగుంటును అనిపిస్తుంది. 360 డిగ్రీలు ఎటు చూసినా గానీ చుట్టూ కొండలే ఉన్నాయి. నేను చాలా ప్రదేశాలు చూశాను గాని కెనడా కూడా చాలా చాలా అందంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ పారే నీళ్ల రంగు చూసినారో లేదో పాల మాదిరిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కొండల మీద ఉన్న మంచంతా కరిగి ఫ్రెష్గా నీళ్లు పారుతున్నాయి ఇక్కడ. అందుకని ఒక బాటిల్ తీసుకొని పట్టుకొని టేస్ట్ చేసాము. తరువాత డ్రైవ్ చేసుకుంటా ఇక్కడ ఏదో ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉందంటే, ఓయమ్మ ఈ చెట్లు చూడండి, జురాసిక్ పార్క్ సినిమాలో లేదా వందల వేల సంవత్సరాల క్రితం ఉన్న చెట్ల మాదిరిగా ఉన్నాయి ఇవన్నీ. ఈ ప్రాంతంలో చుట్టూ అంతా కూడా కొండలు ఉన్నాయి కాబట్టి, అదిగాక మంచు పడుతుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ పారుకుంటా చిన్న చిన్న పిల్ల కాలువలన్నీ కలిసి నదుల మాదిరిగా పారుతున్నాయి. కెనడాలో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఉంటారని విన్నాను. మీకేమనిపిస్తుందో తెలియదు కానీ పారే నీళ్ళ దగ్గర ఆ నీళ్ళ శబ్దం వింటూ ఇక్కడే ఒడ్డు దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏదో మెయిన్ స్పాట్ ఉంది, ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. అంటే చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాము. ఇదంతా చూడ్డానికి రైన్ ఫారెస్ట్ మాదిరిగా ఉంది. లష్ ఫారెస్ట్ అంటారు కదా అట్లా. చూడ్డానికి సులభంగానే ఉంది కానీ తడి రాళ్ళ మీద జారుతుంది. కెనడా దేశం చూడాలంటే అమెరికన్ సిటిజన్స్ అయితే వీసా అవసరం లేదు. అమెరికా భూభాగానికి అతుక్కొని పైన కెనడా ఉంది కాబట్టి అమెరికా బార్డర్ ను దాటి కెనడాకు రోడ్డు ద్వారా చాలా రాష్ట్రాల నుంచి వెళ్ళొచ్చు. ఉదాహరణకి వాషింగ్టన్ అనే స్టేటు, ఐడహో, మోంటానా, నార్త్ డెకోటా, మినసోటా, మిచిగన్, న్యూయార్క్, వర్మాంట్, మెయిన్ అనే రాష్ట్రాల నుంచి కూడా ఎంటర్ కావచ్చు. డ్రైవింగ్ మాత్రం అమెరికాలో మాదిరిగా కుడిపక్కనే కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అమెరికా సిస్టమ్ అంతా మైల్స్ లో ఉంటది, కెనడా సిస్టమ్ అంతా కిలోమీటర్లలో ఉంటుంది. కారు అమెరికాలో రెంట్ చేసుకొని కెనడా బార్డర్ దాటి కెనడాలోకి వెళ్ళిపోవచ్చు.
అందుకని రెంటల్ కార్లకు స్పీడోమీటర్ అంతా కూడా మైళ్ళ నుంచి కిలోమీటర్లకి మార్చుకోవడానికి ఉంటుంది. అమెరికా దేశమే చాలా పచ్చగా ఉందనుకుంటే అమెరికా దేశం భూభాగము కెనడా దేశం భూభాగము ఆల్మోస్ట్ సేమ్ ఉన్నా గానీ అమెరికాలో 33% అడవులుంటే కెనడాలో 38% అడవులున్నాయి. అడవుల్ని పక్కన పెడితే అమెరికాలో సుమారుగా 60% పచ్చగా ఉంటే కెనడాలో 75% పచ్చగా ఉంది. ఎక్కడ చూసినా కొండలు, కొండల మీద తుక్కు చెట్లు, ఎక్కడ చూసినా సరస్సులు, పుష్కలంగా పారే నదులు. కెనడా దేశం అమెరికా కంటే ఇంకా పైనుంది కాబట్టి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మంచు తుక్కు పడుతుంది కాబట్టి ఆ కొండల మీద నుంచి మంచంతా కరిగి స్వచ్ఛమైన నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఆడ చూసినా కెనడాలో పడమటి పక్కన ఉండే వ్యాంకూవర్ అనే సిటీ నుంచి తూర్పు వైపు నుండే చాలా ఫేమస్ ప్లేస్లన్నీ చూద్దామని బయలుదేరినాం గాని అమెరికా దేశం మాదిరిగే తూర్పు పక్క నుంచి పడమటి పక్కకు పోవాలంటే సుమారుగా 5,000 కిలోమీటర్లు ఉంది. 5,000 కిలోమీటర్లు అంటే అర్థం కాదులే గాని సుమారుగా కారులో పోతే 4 రోజులు పడుతుంది నాన్ స్టాప్ గా పోతే. అదెట్టా కుదరదు కాబట్టి రాత్రిళ్ళు ఆగుతా పోతే సుమారుగా 10 నుంచి 15 రోజులు పడుతుంది. వృక్ష సంపద అంటే కెనడానే అన్నట్టుంది. ముఖ్యంగా ఇక్కడ పైన్ ట్రీస్, స్పర్స్ ట్రీస్, ఇంకా నోరు తిరగని చాలా పదాల ట్రీస్ అన్ని ఉన్నాయి. ఈ కొండల మీద ఉండే ఈ చెట్లన్నీ కూడా ఎండాకాలంలో ఆకాశంలో మెరుపులొచ్చి పిడుగులు పడినప్పుడు అగ్గి అంటుకొని తుక్కు కాలిపోతాయి. రోజులు వారాలు. పోయిన సంవత్సరం ఇట్నే అవన్నీ అగ్గిపడి సుమారుగా 5 నెలలు కాలిపోయిందంట మొత్తము. దానివల్ల కెనడా దేశంలో వచ్చిన పొగ దేశాలు దాటి వేరే ఖండాలు దాటి కూడా పోయింది. అమెరికా దేశము, మెక్సికో దేశము, యూరోప్ దేశానికి కూడా పోయింది పొగ. ఇంత వృక్ష సంపద ఉంది కాబట్టి ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది వుడ్ ఎక్స్పోర్ట్ చేయడానికి. ముఖ్యంగా అమెరికాకు ఇండ్లు కట్టడానికి కావాల్సిన చెక్కంతా కూడా ఇన్నించే వస్తుంది. అందుకనే కెనడా దేశం అంతా కూడా ఏడ చూసినా గానీ రైళ్లు తుక్కు ఉన్నాయి గానీ మనుషులు పోవడానికి కాదు, ఎక్కువగా చెక్క, పెట్రోలు ఇంకా రకరకాల వస్తువుల్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి. ఇలాంటి పెద్ద కొండలన్నీ కూడా కెనడాలో తూర్పు భాగంలోనే ఉన్నాయి. ఇవి రాకీ మౌంటైన్స్ అని సుమారుగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటివి. ఈ రాకీ మౌంటైన్స్ కెనడా నుంచి, అమెరికా నుంచి మెక్సికో వరకు సుమారుగా 5,000 కిలోమీటర్లు ఉన్నాయి కింది నుంచి పైకి. ఎక్కడ చూసినా కొండల మీద నుంచి మంచు, గ్లేషియర్ నీళ్ళన్నీ కూడా కరిగి పాల నురుగు నీళ్ల మాదిరిగా పారుతున్నాయి. నీళ్లకు ఈ రంగంతా కూడా భూమి మీద ఉండే రకరకాల మినరల్స్ వల్ల వస్తుంది. ఇదిగో ఈ అందమైన ప్రదేశము కెనడాలో లేక్ లూయిస్ అని, ఇక్కడ చాలా హిందీ సినిమాలు తీసినారు. ఈ సరస్సు బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ లో ఉంది. ఇదిగో ఆడ కనపడే ఖరీదైన హోటల్లో పెద్దోళ్ళంతా వచ్చి ఉంటారు. ఇదిగో ఇలాంటి బోట్లలో పోవాలంటే గంటకు సుమారుగా 10,000 రూపాయలంట. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదంతా ఫేమస్ అని. అసలు ఇక్కడ ఫోటో తీసుకోవాలన్నా కొంచెంసేపు వెయిట్ చేస్తే గానీ కుదరదు. ఇది నిజమా భూతల స్వర్గమా అన్నట్టుంది. నీళ్ళకి ఆ రంగు కొండల మీద ఉన్న మంచంతా కరిగి రాళ్ళనంతా పిండి మాదిరిగా చేసుకొని వస్తది కాబట్టి ఆ రంగు వచ్చింది. ఈ రంగును ఏమంటారో మరి. ఈ సరస్సు చూడ్డానికి లోతు తక్కువ ఉన్నట్టుంది గాని సుమారుగా 23 అంతస్తుల లోతుందంట. ఈ ప్రదేశానికి రావాలన్నా గాని ఈ పార్క్ వాళ్ళ బస్సులోనే రావాలా. కెనడా దేశంలో డ్రైవ్ చేసుకుంటా ఈ నేషనల్ పార్క్ కు వచ్చినాము చూద్దామని. ఈ పార్క్ అంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి ఎలుగుబంట్లుంటాయి, జాగ్రత్తగా ఉండాలా. కొండ పైకి పోతే ఇంకా చాలా బాగా కనిపిస్తదంటే దగ్గరే అని బయలుదేరినాం గాని ఓయమ్మ పైకి ఎక్కే లోపల చచ్చిపోయినాము. సుమారుగా అర్ధగంట పట్టింది, చాలా ఎత్తుంది. ఇదిగో ఇంకా పైకి వచ్చినాక అదిగో ఆ హోటల్లో తక్కువ అంటే ఒక 30,000 రూపాయలు ఉంటది. చలికాలంలో అట్లయితే మీరు చూసిన సరస్సుల్లో చాలా అందమైన సరస్సు అయింది. ఇదిగో ఇలాంటి బస్సుల్లో తీసుకొని వస్తారు ఇక్కడికి. కెనడా దేశం నుంచి కారులో రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఇదిగో ఇలాంటి అందమైన సరస్సులు చూస్తూ ఇంకా దారి పొడుగున ఏడ చూసినా గాని పచ్చటి చెట్లు, వెనకల మంచు కొండలు. చిన్నప్పుడు ఇదిగో ఇట్లాంటి సీనరీలే గ్రీటింగ్ కార్డులు కొనుక్కుంటాను. ఇంకా కొన్ని హైవేలు అయితే నేషనల్ పార్క్ లోపల ఉన్నాయి కాబట్టి ఇలాంటి అందమైన రోడ్లలో ప్రయాణం చేయాలంటే ఒక $20కి టికెట్ కొనుక్కోవాలా. దీని పేరు జాస్పర్ నేషనల్ పార్కు. చాలా చల్లటి మంచుబడే ప్రదేశాల్లో మంచు కొండల్ని తుంటలుగా చిన్న రాళ్లగా మట్టిగా చేసేస్తది.
ఇంకా కొండల మీదంతా మంచు ఉంది కాబట్టి ఆ మంచు కరిగి ఎక్కడ చూసినా గానీ చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి. మేమేమో కారులో ఊరుకుని ఈ రోడ్లో పోతున్నాం గానీ కొంతమంది అయితే ఆర్వీలని ఇండ్లు మాదిరిగా ఉంటది, ఇంకా దాంట్లోనే పడుకుంటా అక్కడక్కడ రోజులు వారాలు ప్రయాణం చేస్తారు. ఇంకా సీను సితారా అని స్వచ్ఛమైన నీళ్లు, నాలాంటోళ్ళేమో పైన నిల్చొని చూస్తున్నారు గాని ఇదిగో మా అబ్బాయి ఏమో కిందికి పోయి నీళ్ళని తాకి రావాలంటున్నాడు. కానీ చాలా లోతుకుంది. ఇంకా ఎక్కడైనా మంచి సీన్లు చూడాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే. ఇదిగో ఈడ కనపడే పెద్ద పెద్ద కొండలన్నీ కూడా రాకీ మౌంటైన్స్ అని సుమారుగా 5,000 కిలోమీటర్లు ఉన్నాయి ఇట్నే ఈ కొండలు. పైనున్న కెనడా దేశం నుంచి అమెరికా దేశంలో పశ్చిమ భాగాన్ని నుంచి కింద సుమారుగా మెక్సికో వరకు ఉన్నాయి. ఈ కొండలన్నీ కూడా సుమారుగా 80 మిలియన్ సంవత్సరాల నుంచి 55 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినాయి. 2 భూమి పొరలు ఢీకొన్నప్పుడు భూమి ఇలా పైకి నెట్టబడి ఇట్లా పెద్ద పెద్ద కొండలుగా ఏర్పడతాయి. ఇంకా దారి పొడవునా చెట్లన్నీ దిక్కు తెలియకుండా ఉన్నాయి. అందుకే మనం అప్పుడప్పుడు వార్తల్లో విన్నట్టు కెనడా దేశంలో చెట్లన్నీ అప్పుడప్పుడు అగ్గిబడి రోజులు వారాలు కొన్నిసార్లు అయితే నెలలు కాలిపోతాయి. కొన్నిసార్లు ఇంకా ఆర్పడానికి కూడా ప్రయత్నించడం మానేస్తారు. మన సొంత వాహనంలో మనం కనబోతే ఆడ కావాలంటే ఆడ ఆక్కుంటా పోవచ్చు బాగా చూసుకుంటా. కాకపోతే కుటుంబంలో 4 ఉంటే ఒకరికి కొంతసేపటికి ఆకలి అవుతుంది, ఇంకొకరు కొంతసేపటికి ఒంటికి పోసుకోవాలంటారు. కొంతమంది ఏమో మంచి సీన్లు వచ్చినప్పుడు నిద్రపోతుంటారు. మా పిల్లోళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కారులో పోయేటప్పుడు అబ్బా చెట్లు చూడండి రా బయట బలున్నాయంటే ఏముంది అన్ని చెట్లు సేమే కదా అనేవాళ్ళు. కెనడా దేశం అంటే వృక్ష సంపదకి చాలా ఫేమస్. అందుకే అన్ని దేశాల వాళ్ళకి వీళ్ళు చెక్కని సప్లై చేస్తారు. అమెరికా వాళ్ళు ఇలాంటి చెట్ల నుంచి వచ్చిన చెక్కను కొనుక్కొని చెక్కతో ఇండ్లు కట్టుకుంటారు. ఈ దేశంలో చాలా ఎలుగుబంట్లు ఉంటాయని చెప్తాంటే ఏడ ఒకటన్నా కనపడలేదు అనుకున్నా గానీ ఇదిగో ఇది చూడండి, నల్ల ఎలుగుబంటి రోడ్డు అమ్మడి పోతుంది. మన పని మనం చూసుకుంటే దాని పని అది చూసుకుంటదని మనుషులకి అదే పనిగా హాని తలపెట్టవు గాని మనం సడన్ గా దాంట్లోకి ఎదురైతే అవి భయపడి మన మీద అటాక్ చేస్తాయి. లేకపోతే వాటి పని అవి చూసుకొని పోతా ఉంటాయి. కెనడా దేశం బార్డర్ నుంచి అమెరికాకి, అమెరికా నుంచి కెనడాకి జనాలు అటు ఇటు కార్లలో పోతుంటారు కాబట్టి 2 దేశాల్లో డ్రైవింగ్ సేమే. కుడి చేతి పక్కన డ్రైవింగ్, స్టీరింగ్ వీల్ ఏమో ఎడమ చేతి వైపు ఉంటుంది. కాకపోతే అమెరికా వాళ్ళు మైళ్లలో కొలుస్తారు, కెనడా వాళ్ళు కిలోమీటర్లలో కొలుస్తారు. అందుకనే ఇక్కడ రెంట్ చేసే కార్లకి మార్చుకోవడానికి ఉంటది, కిలోమీటర్ల నుంచి మైల్స్ కి, మైల్స్ నుంచి కిలోమీటర్లకి. మనుషులు అడవుల్లో మధ్యలో రోడ్లు వేయడం వల్ల జంతువులు వలసపోవడానికి ప్రాబ్లం అవుతుందని ఇదిగో ఇట్లా హైవేల మీద బ్రిడ్జిల మాదిరే కట్టినారు జంతువులు పోవడానికి. వీటిని అనిమల్ కారిడార్స్ అంటారు. ఇంకా ఇలాంటి సీనిక్ ప్లేసెస్ కి పోయినప్పుడు కారుకి పైనంతా గ్లాస్ ఉండి ఇదిగో ఇట్లా సన్ రూఫ్, మూన్ రూఫ్ మాదిరిగా ఉంటే వాతావరణం అనుకూలించకపోతే ఈ బొక్కలోంచి లేసి చూస్తా ఉండొచ్చు మొత్తము కారు దిగకుండా.
ఇంకా ఎటుపక్క చూసినా చిరంజీవి డాన్స్ చేసిన మంచు కొండలే కనిపిస్తున్నాయి. కెనడా దేశము ట్రైన్స్ కు కూడా చాలా ప్రసిద్ధి. ప్యాసింజర్ రైళ్లకు కాదు కానీ వీళ్ళ చెక్క, పెట్రోల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి. ఇంకా ఇక్కడ మధ్యలో బ్యాన్ఫ్ అని ఒక చిన్న ఊరు వచ్చింది. ఇక్కడ బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ అనేది చూడడానికి వచ్చిన వాళ్ళంతా ఈ ప్రాంతంలో హోటళ్లు రెంట్కి తీసుకొని ఉంటారు. ఇంకా ఎండ, వాన, చలి, వేడి అన్ని దాటుకుంటా ఇదిగో ఇక్కడ రేడియం హాట్ స్ప్రింగ్స్ అంట. భూమి లోపల వేడెక్కిన నీళ్లతో స్నానం చేయొచ్చంట ఇక్కడ. దీనికి టికెట్ సుమారుగా $20 ఉంది. కేవలము భూమిలో నుంచి వచ్చిన వేడి నీళ్లే కాకుండా ఆ నీళ్లు మినరల్స్ తో కలిసి ఉంటాయి కాబట్టి థెరపీ మాదిరిగా మంచిగా ఉంటదని జనాలంతా పోయి ఆడ కూర్చుంటారు. ఇంకా సుమారుగా సాయంత్రము సూర్యుడు అస్తమించడానికి ఇంకొక గంట ఉంది. మధ్యలో ఇక్కడ ఒక పెట్రోల్ బంకు, వచ్చిన టూరిస్టులు కూర్చోవడానికి ఇక్కడంతా కూడా ఉయ్యాల మాదిరిగా పెట్టినారు. చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా. తినడానికి కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కాఫీ తీసుకొని కెనడా అమెరికా బార్డర్కి వచ్చినాము. ఈడ అమెరికా పాస్పోర్ట్లు గానీ అమెరికా వీసా గానీ ఉంటే ఈ బార్డర్ లో నుంచి అమెరికాకి ఎంటర్ కావచ్చు. విదేశాలు చూడాలని ఎగబడతాం గానీ భారతదేశంలో మా ఫ్యామిలీ అంతా కలిసి చాలా మంచి మంచి ప్లేస్లన్నీ చూసాం. ఇదిగో ఈ వీడియోలో చూపించిన చూడండి. చాలా తమాషా జరిగింది. కొన్నిసార్లు భయం వేసింది, కొన్నిసార్లు ఆశ్చర్యం వేసింది. ఈ వీడియోలోని ప్రదేశాలు మీరు ఏమన్నా చూసింటే చెప్పండి చూసి.